దేశ సరిహద్దులను కంటికి రెప్పలా కాపాడే జవానుకు తన సొంత ఇంటి సరిహద్దు విషయంలోనే తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఒక ఘటన వెలుగులోకి వచ్చింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలోని కొత్తమురమల్ల గ్రామానికి చెందిన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బీఎస్ఎఫ్ జవాను సత్యనారాయణ తన కుటుంబం ఎదుర్కొంటున్న సమస్యపై అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. సత్యనారాయణ ప్రస్తుతం దేశ రక్షణ బాధ్యతల్లో భాగంగా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే స్వగ్రామంలో ఉన్న తన కుటుంబం తీవ్ర ఇబ్బందులకు గురవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తమ ఇంటికి వెళ్లే రహదారిని కొందరు వ్యక్తులు అడ్డగించి దిగ్బంధం చేశారని, దీంతో ఇంటి నుంచి బయటకు రావడం, లోపలికి వెళ్లడం కూడా కష్టంగా మారిందని ఆరోపిస్తున్నాడు. ఇంటి వద్దకు చేరే ప్రధాన మార్గం మూసివేయబడడంతో కుటుంబ సభ్యులు దాదాపు గృహ నిర్బంధంలో ఉన్నట్లుగా పరిస్థితులు నెలకొన్నాయని సత్యనారాయణ పేర్కొన్నాడు. అత్యవసరాల కోసం బయటకు వెళ్లాలన్నా ఇబ్బందులు ఎదురవుతున్నాయని, వృద్ధులు, మహిళలు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కుటుంబ సభ్యులు వాపోతున్నారు. ఈ భూ దారి వివాదం పూర్తిగా సివిల్ అంశమని, దీనిని చట్టపరంగా పరిష్కరించాల్సి ఉండగా స్థానిక ఎస్ఐ రవీంద్రబాబు అనవసరంగా జోక్యం చేసుకుని సివిల్ వివాదంలో అతిగా స్పందించి ఒక పక్షానికి అనుకూలంగా వ్యవహరించారని, తమ వాదనను పట్టించుకోలేదని, అత్యంత దారుణంగా ప్రవర్తించాడని, తన కుటుంబ సభ్యులను దూషించాడని సత్యనారాయణ ఆరోపిస్తున్నాడు. దేశ భద్రత కోసం సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న తనలాంటి జవాను కుటుంబానికి గ్రామంలో కనీస రక్షణ, న్యాయం కూడా లభించకపోవడం బాధాకరమని సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశాడు. చట్టబద్ధంగా తమ ఇంటికి వెళ్లే దారిని తెరిపించి కుటుంబానికి న్యాయం చేయాలని జిల్లా యంత్రాంగాన్ని కోరుతున్నాడు. వీటితో దెబ్బలాడి 1.5 అడుగుని కాస్త ఇంకో 2 అడుగులు ఎక్స్ట్రా తీసుకున్నాను మేము. అక్కడికి మరి 4 ఫీట్ మొత్తం దారి ఎన్ని 3 అడుగుల దారా? 3 అడుగులు దారి సార్. మామూలుగా నడక దారి రూపంలో లేదు సార్. మామూలుగా అది దర్శనం మీద ఇచ్చాం లోన్ వెళ్ళాలని ఇచ్చారు. తర్వాత మా తాతయ్య వాళ్ళతో ఇది ఈ స్థలం ఎవరిదండి ప్రస్తుతం కదా? ఇది చాలా రోజులు ఉంటాం సార్. వీళ్ళు కమ్జు మరడమని అవుతుంది సార్. ఇది కాబట్టి మా తాతయ్య వాళ్ళు నాకు ఇచ్చారు సార్. ఇది అలాగే నేను యాక్సిడెంట్ వీళ్ళు ప్రొసీడ్ నేను కట్టాను సార్. అక్కడ వరకు కడితే యథావిధిగా అందరూ ఒకటి దగ్గర ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు నేను వదిలేసాను సార్. కానీ మా చెల్లి మ్యారేజ్కి కండిషన్ వచ్చారు. బిల్డింగ్ ఉంది కదా, ఆ వ్యక్తి కొంతమంది పెద్దలు రానివ్వకుండా ఆపిడింది. ఆ విషయం కోసం నేను ప్రశ్నించగా నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో అని రెక్లెస్గా తను సమాధానం చెప్పాడు సార్. అటువంటి అతనికి నేను దయ్యదాక్షిణలతో ఇవ్వాల్సిన అవసరం లేదు దారి. పెద్దలు చెప్పినట్టుగా అడిగినారు ఇచ్చేసి మిగతా దాంట్లో నేను ఊరుకుంటేనే కట్టుకున్నాను సార్ సిమెంట్కి. అది తీసేయమని ఇప్పుడు ఏదో ఫాల్స్ కంప్లైంట్ ఇచ్చారు సార్. 5 కంప్లైంట్లు ఇచ్చారండి. 5 రెస్సులు వచ్చారు, గ్రౌండ్లో చూసారు. అతను బాగానే కట్టుకున్నాడు. నీకు 3 అడుగులు దారం దాడడానికి నీకు యథావిధికి వెళ్ళమని చెప్పేసి వెళ్ళిపోయాను. కానీ ఈ మధ్యలో రవీంద్రబాబు గారి మీద కంప్లైంట్ తీసుకున్నారు సార్. ఒకటి అతను ఏ పర్సనల్గా తీసుకున్నారు. అతని విషయం ఏంటో మాకు తెలియదు. అతని చెప్పిన ఏ రిలేషన్ అనుకుంటున్నా కూడా మనకు తెలియదు. అతను పర్సనల్గా తీసుకుని 144, 164 సెక్షన్ వేసేసి పక్క సరిహద్దు చేత ఇది కట్టించేది సార్. అంతకుముందు సర్వే అవ్వలేదు, ఏం అవ్వలేదు సార్. అతనికి ఎక్కడి వరకు ఉందని కూడా తెలియదండి. 8వ తారీఖుని కట్టించేసి ఇక్కడికి ఎంఆర్ఓ దగ్గర బిఎన్ఎస్ఎస్ 164 సెక్షన్ తీసుకొచ్చారండి అతను. అంతకుముందు అతనికి ఎవరు చెప్పారు సార్ అధికారం ఇలా కట్టామని. ఇన్ కేసు ఇది సివిల్ మ్యాటర్ అయినప్పుడు అతను ఇందులో ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆ కంప్లైంట్ చేస్తే ఎంఆర్ఓ రాస్తారు, సర్వే చేస్తారు. అది కాకుండా దుర్భాషలు సార్. మా పెద్దలను తిట్టడం, ఏ యాదవ్ ఉన్నాడు ఏంటి ఇక్కడ గ్రామ పెద్దలు తీసుకున్నప్పుడు గ్రామ పెద్దలు ఏ యాదవ్ ఉన్నాడు, ఏ యాదవ్ ఒక్క రమ్మని ఇక్కడ ఎక్కడ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ముసలిని చూడకుండా లేడీస్ని ఇబ్బంది పెట్టి భయంకరంగా భయప్రాంతులు చేశారు సార్ మా కుటుంబాన్ని. అలా కాకుండా ఎవరు ఎస్ఐ గారు? దిగమ్మా.